దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రియులారా, మనకంటే బలమైన వ్యక్తి లేక జయించుటకు కష్టమైన ఒక సమస్య చేతిలో ఓడిపోవటం గురించి చాలామంది బాధపడుతుంటారు. మన ఆత్మీయ జీవితం కూడా ఇలాంటి సందర్భాలను ఎదుర్కొన్న పరిస్థితులు మనకున్నాయి. మన ఆత్మీయ జీవితం విషయంలోకి వస్తే కొంతమంది నాకు అపజయం ఖాయం, నేను గెలవలేను, నేను భక్తి చేయలేను, పవిత్రంగా అసలే ఉండలేను అని, నా లక్ష్యం చేరుకోవడానికి సమయం పడుతుంది, అసలు సమయం ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు. అయితే యోహాను ఆ నిరాశావాద అభిప్రాయాన్ని ఖండిస్తూ యేసు అనుచరులకు ఇలా వ్రాస్తున్నాడు: దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యోహాను తాను వ్రాసిన మొదటి పత్రిక అంతటిలో కూడా ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపవద్దు, అవన్నీ అశాశ్వతమని చెప్పడం ద్వారా ఈ ఆత్మీయ విజయము అను అంశమును అల్లిక చేసి ఉన్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించి ఆయనను సంతోషపరిచినప్పుడు దేవుడు నిత్య జీవము అనుగ్రహించునని ఆయన తానే మనకు చేసిన ఒక గొప్ప వాగ్దానం మనందరికీ తెలుసు. మన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, కొన్ని యుద్ధాల్లో మనం అపజయం పాలవుతామని అనిపించినప్పటికీ కూడా మనము క్రీస్తు శక్తి యందు, ఆయన బల ప్రభావముల యందు నమ్మకం ఉంచినప్పుడు మనము ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాం. మనము యేసునందు నమ్మకం ఉంచాము గనుక అంతిమ విజయం మనదే. సమస్యల విషయానికి వస్తే ప్రియులారా, దారంతటిలోనూ ఆ సమస్యల సుడిగుండాలన్నిటిలో కూడా దేవుణ్ణి నమ్ముటయే మనకు సమస్యల నుంచి బయటపడే మార్గం. ఆ మార్గంలో మనం ముందుకు వెళ్దాం, ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాం. అప్పుడు జయం మన సొంతమవుతుంది. అట్టి విజయాలను మన జీవితాల్లో మనం పొందుకోవాలని ప్రభు పేరట ప్రభువుని కోరుకుంటా ఉన్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.